తమిళ నటి బీజేపీ సీనియర్ నాయకురాలు రాధికా శరత్ కుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అది ఏంటంటే మలయాళం చిత్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి ఆ పరిస్థితులపై హేమ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు నివేదిక ఆధారంగా కొన్ని వాస్తవాలు అయితే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ నివేదికపై అయితే మాత్రం ఆమె కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే మాత్రం చేశారు. ఒక మలయాళం చిత్ర పరిశ్రమలోనే కాదు ఎదుర్కొనేది నటీమణులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు మిగిలినటువంటి చిత్ర పరిశ్రమలో కూడా ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అంటే మహిళలు ముఖ్యంగా క్యారీవాన్ వాళ్ళకి కేటాయించినటువంటి క్యారీవాన్లో వాళ్ళు విశ్రాంతి తీసుకోవటం కానీ లేకపోతే దుస్తులు మార్చుకునేటటువంటి సమయంలో అవ్వచ్చు, అందులో సీక్రెట్ కెమెరా పెట్టారు అనే ఆమె కూడా ఆరోపించారు. గతంలో ఈ ఆరోపణలు వచ్చాయి. సీక్రెట్ కెమెరా గుర్తించి అప్పటి నుంచి కూడా నేను ఆ ఫెసిలిటీ క్యారీవాన్ ఫెసిలిటీస్ని అయితే మాత్రం నేను ఉపయోగించుకోను. నాకు అవసరమైనప్పుడు నేను దుస్తులు మార్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను నాకు కేటాయించినటువంటి హోటల్ గదికి వెళ్ళి అక్కడే మార్చుకొని వచ్చేదాన్ని అని చెప్పేసి చెప్పింది. అప్పటి నుంచి కూడా ఈ ఫెసిలిటీస్ ముఖ్యంగా క్యారీవాన్ అయితే మాత్రం నేను ఉపయోగించుకోను అని చెప్పేసి నటి రాధిక అయితే మాత్రం ఆమె వెల్లడించారు. ఒక చిత్ర పరిశ్రమ అంటే ఒక మలయాళం లేకపోతే కోలీవుడ్ టాలీవుడ్ ఇట్లానే కాకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లో కూడా నటీమణులు అయితే మాత్రం ఈ యొక్క సమస్యను అయితే ఎదుర్కొంటున్నారని చెప్పేసి రాధికా శరత్ కుమార్ చెప్పారు. మరి మీకు ఈ యొక్క అంటే ప్రతి చిత్ర పరిశ్రమకు కూడా ఒక కమిటీ వేసి అక్కడ ఏం జరుగుతుంది, మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇదైతే మాత్రం విచారించే పరిస్థితి ఉండదు. కాబట్టి ముఖ్యంగా మలయాళంలో చిత్ర పరిశ్రమలో జరిగినటువంటి అప్పుడు ఘటనల నేపథ్యంలో హేమ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ప్రతి చిత్ర పరిశ్రమ కూడా వర్తిచ్చిద్ది అనే విధంగా సీనియర్ నటి రాధిక చెప్పినటువంటి అంశాలు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ సీక్రెట్ కెమెరాలు కానీ లేకపోతే సీసీ కెమెరాలు కనపడిన సీసీ కెమెరాలు ఉంటే వాటిని అయితే మాత్రం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి దూరంగా ఉండాలి. ఏవైతే మనకు అనుమానం వస్తుందో వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి ఆమె సారాంశం. కాబట్టి నటీనటులైతే మాత్రం ఇది గుర్తించుకోవాల్సినటువంటి అవసరం.